జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈరోజు మా కార్తీక అష్టమి, మళ్ళీనేమో కాలభైరవ అష్టమి అన్నట్టు, చాలా మంచిది దినం అన్నట్టు. అందుకని ఈరోజు నేను కాలభైరవ స్వామి కోసం 8 వత్తలు వేసి దీపాన్ని, పిండి దీపంలో దీపం వెలిగించాను. మళ్ళీ అదేవిధంగా ఇలా కృష్ణునికి అష్టమి రోజు పుట్టిండు కాబట్టి కార్తీక మాసంలో చాలా మంచిదని చెప్పేసి నేను కృష్ణుని పూజ చేస్తున్నాను. గణపతి పూజ, ఇది ప్రసాదము. ఇది ఫ్రైడే కాబట్టి ఇక్కడ నేను కుబేర పూజ చేస్తాను. ఈ విధంగా ముగ్గు వేసి తర్వాత నేను పువ్వులు కాయిన్స్ పెట్టుకుంటే యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ అని మళ్ళీ పువ్వులు పెట్టుకొని ధనధాన్య సమృద్ధి దేహి దాపాయ అని చదువుతాను అన్నట్టు. ఈ విధంగా నేను పూజ, ఈరోజు పూజ చూడండి. కాలభైరవ జయంతి, శ్రీకృష్ణ అష్టమి కాబట్టి ఈ విధంగా కాలభైరవ అష్టమి స్తోత్రం కూడా చదువుతాను అన్నట్టు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈ విధంగా ఫ్రైడే కాబట్టి ఎవ్రీ ఫ్రైడే నేను ఉప్పు దీపం అని అట్లా వెలిగిస్తాను. ఉప్పు అక్కడ కింద వేసేసి పైన దీపం నువ్వుల నూనె పోసి ఇక్కడ ఈ విధంగా శుక్రవారం ఉప్పు దీపం కూడా వెలిగిస్తాను. ఇప్పుడు కుబేర పూజ మీద కాయిన్స్ పెడుతున్నాను. ఫస్ట్ గంధం పెట్టి కుంకుమ పెట్టి అప్పుడు అక్కడ పెట్టాలి. కాయిన్ మీద మధ్యలో పెడతా అన్నట్టు. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే. 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 కాయిన్స్ పెట్టిన కదా, తర్వాత ఇప్పుడు ఫ్లవర్స్ పెడతాను, వెండి ఫ్లవర్స్. ధనధాన్య సమృద్ధిం దేహి దేహి దాపాయ స్వాహ. ధనధాన్య సమృద్ధిం దేహి దేహి దాపాయ స్వాహ. ధనధాన్యాది సమృద్ధిం దేహి దేహి దాపాయ స్వాహ. ధనధాన్యాది సమృద్ధిం దేహి దేహి దాపాయ స్వాహ. ధనధాన్య సమృద్ధిం దేహి దేహి దాపాయ స్వాహ. ధనధాన్యాది సమృద్ధిం దేహి దేహి దాపాయ స్వాహ. ధనధాన్య సమృద్ధిం దేహి దేహి దాపాయ స్వాహ. ధనధాన్య సమృద్ధిం దేహి దేహి దాపాయ స్వాహ. ధనధాన్య సమృద్ధిం దేహి దేహి దాపాయ స్వాహ. ఇది కుబేర పూజ ఫ్రైడే చేసుకుంటా అన్నట్టు. శుక్రవారం వచ్చింది కాబట్టి ఇట్లా కుబేర పూజ కూడా చేసిన, ఇందాక మీకు చూపించాను ఇలాంటి పూజ. ఇది నైవేద్యాలు కూడా కొత్తగా చూసిన వాళ్ళ కోసం మరొకసారి చెప్తున్నాను. పాలు, అటుకులు, బెల్లం వేస్తే అన్నంతో అన్నంతో సమానం అని చెప్తే నేను ఇట్లా చేసినాను. ఇదేమో మాకు ఇక్కడ ఇది పానకం అన్నట్టు, శ్రీరామునికి బెల్లం పాకము. ఇదేమో పెసరపప్పు వడపప్పు అన్నట్టు. ఇదేమో గణపతికి బెల్లము, అటుకులు. ఇది లక్ష్మీదేవికి ఏమో పుట్నాలు, బెల్లం. ఈ విధంగా నాకు ప్రతిరోజు ఈ విధంగా ప్రసాదాలండి. దగ్గర 30 ఏళ్ళ నుంచి నాకు తెలిసినప్పటి నుంచి ఇట్లా ఈ విధంగా చేస్తున్నాను. కాలభైరవ కర్పూర హారతి అండి. కాలభైరవ ఫోటో లేదు కాబట్టి కాలభైరవ గారు అది చేస్తున్నాను. కాశీలో ముందు కాలభైరవని సందర్శించుకున్న తర్వాతనే మనకు శివుని దగ్గరికి దర్శనం ఉంటుందండి. ప్రతి శివుని గుడి ముందు, శివుని విగ్రహం దగ్గర ముందు ఇది కాలభైరవ కూడా ఉంటాడు అన్నది, క్షేత్ర పాలకుడిగా.
తులసి చెట్టు కూడా ఇంట్లోకి తెచ్చుకున్నానండి. ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ వస్తుంది కదా, బయట మనకు తులసి ఇది అవుతుందని అందుకని ఇక్కడ తెచ్చుకున్నాను. ఇక్కడనే దీపం దీపం పెడతాను. అదేవిధంగా ఇక్కడ శివునికి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, మూలతో బ్రహ్మ మధ్యతో విష్ణుతో నమ తులసి, నమ విష్ణుపతి, నమ మోక్ష. ఇది శంకుపు చెట్టు అండి, శంకు పువ్వు ఇదండి నా ఇంట్లో చూడండి ఎన్ని తులసి మొక్కలు వస్తున్నాయి దీంట్లో కుండీలో.